నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. కళాశాలలో పాఠాలు చెప్పే లెక్చరర్లకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న బన్సాల్ అకాడమీ ముందు విద్యార్థుల సిలబస్ను ఎలా ముందుకు తీసుకువెళ్తుందో అర్థం కాని పరిస్థితి. లెక్చరర్ పి శ్రీధర్ అనే వ్యక్తి గత 3 నెలలుగా బన్సాల్ అకాడమీలో ఇంగ్లీష్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాడు. తనకు రావాల్సిన 30,000 రూపాయల శాలరీ ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్న సందర్భంలో తను ఎంఆర్పీఎస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎంఎస్ఎఫ్ విద్యార్థి విభాగాన్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది. ఈ సందర్భంలో ఎంఎస్ఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తన శాలరీ తనకు ఇవ్వాలని బన్సాల్ కళాశాల చైర్మన్ శివకుమార్ని కోరగా, శాలరీ ఇవ్వను, ఏం చేస్తారో చేసుకోండి అని రౌడీగా దురుసుగా ప్రవర్తించడమే కాకుండా తిరిగి వాళ్లపైనే పైసలు డిమాండ్ చేస్తున్నారు అని నిందవేయడం చాలా బాధాకరమని అన్నారు. కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ శివకుమార్ని వివరణ కోరగా, అలాంటిది ఏమీ లేదని, అనవసరంగా మా కళాశాలను బదనం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కనకం గంగా, నరేష్, మహేష్, బాధితుడు పి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి సంఘ నాయకుడు అన్యాయం జరిగిందని కొట్లాడితే విద్యార్థి సంఘ నాయకుడిని బ్లాక్ మెయిల్ అని చెప్పి ప్రతిసారి చీటీ చేస్తాడు. చీటీ చేస్తా ఉన్నాడు. 3 months నుంచి బన్సాల్ ఇన్స్టిట్యూట్లో పార్ట్ టైమ్గా నేను మార్నింగ్ 5:30 to 6:30 టైంలో క్లాస్ చెప్పాను సార్. 4 months చెప్పాను. నాకు టోటల్ 60,000కి మాట్లాడితే అందులో 30,000 ఇచ్చారు. రిమైనింగ్ 20,000 ఇస్తా అని చెప్పారు. మళ్ళీ 20,000 ఇవ్వట్లేదు. గత 3 నెలలుగా ఇదే రకంగా తిప్పించుకుంటున్నారు. ఇప్పుడు రేపు నెక్స్ట్ వీక్ అని, ఇట్లా నెక్స్ట్ మంత్ అని, ఇలా వాయిదా వేస్తూ వస్తున్నారు. శాలరీ మాత్రం ఇవ్వట్లేదు. సో 60,000 అయితే 30,000 పేమెంట్ అయింది సార్. ఇంకా 30,000లో అతడు ఏమన్నాడంటే, నేను లాస్ అయినా నాకు 20,000 అయితే నేను పే చేయగలుగుతా అన్నాడు. సరే సార్ 20,000 అన్న ఇవ్వండి అని చెప్పాము. ఆ 20,000 కూడా ఇవ్వట్లేదు. గత 3 నెలలుగా తిరుగుతున్నాము. ఇప్పుడు ఇస్తా అంటున్నాడు, రేపు ఇస్తా అంటున్నాడు, ఇట్లా వాయిదా వేస్తూ వస్తున్నాడు. గత మార్చ్ ఎండింగ్లో, మార్చ్ ఎప్పుడైతే ఎగ్జామ్స్ అయిపోయాయో ఆ నెక్స్ట్ మార్నింగే మీ పేమెంట్ జరుగుతుందని అన్నాడు. 3 నెలల నుంచి ఇవ్వట్లేదు. సో ఈరోజు ఇట్లా ఇవ్వట్లేదని చెప్పి మా మిత్రులైనటువంటి నవీన్ ఆర్గనైజేషన్ వాళ్ళని తీసుకొని రావడం జరిగింది. వాళ్ళ తరపున అడిగించడం జరిగింది. మా శాలరీ ఇవ్వమని సార్ని అడిగితే ఇవ్వమని ఎదురు తిరుగుతున్నాడు. ఇవ్వకపోయి ఏం చేసుకోండి అని మాట్లాడుతున్నారు. నా పేరు శ్రీధర్ సార్, ఇంగ్లీష్ ఫ్యాకల్టీ. సార్ నేను బన్సాల్ క్లాస్ చైర్మన్. నేను శివకుమార్ సార్ మాట్లాడుతున్నా. మా పేరెంట్స్ కూడా ఉన్నారు ఇక్కడే కూర్చొని. నవీన్, ఇంకో 2 విద్యా సంఘాలకు చెప్పి నా దగ్గరకు వచ్చి వాళ్ళు వీడియో రికార్డింగ్ చేసుకుంటా బ్లాక్మెయిల్ చేసుకుంటా స్టార్ట్ చేసి ఏంటంటే, ఇంగ్లీష్ సార్కి వాస్తవానికి 10,000 ఇవ్వాలి మేము లెక్క ప్రకారం. అయితే ఆయనకి జూన్లో ఇస్తామని చెప్పినాక కూడా ఆయన పట్టుకొని వచ్చి వీళ్ళు మా గారు ఆందోళన చేసి ఈయన మన పేరు చెడగొడదాం అనే ఉద్దేశంతోనే చేసిన ప్రయత్నం ఇది. కావాలంటే మీరు, మా పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు, మా పిల్లలు కూడా ఉన్నారు, మా స్టూడెంట్స్, వాళ్ళని కూడా అడగచ్చు. ఇది ప్యూర్గా మా కోచింగ్ సెంటరే. ఇప్పుడు మా 2 స్టూడెంట్స్ ఉన్నారు, ఇట్రండి రాబట్టాలి కాబట్టి ఏం కదరా. ఇంతకుముందు ఇదిగోరి మా కోచింగ్ సెంటర్. ఇగో మా అబ్బాయి ఈయన 457 వచ్చినాయి. గవర్నమెంట్ కాలేజ్ ఎక్కడ ఉంది? మోడల్ స్కూల్ ఎక్కడ? నువ్వు రాబట్ట నీది వేసుకుంటారా? మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు? కోచింగ్ సెంటర్కి మాత్రమే వచ్చాను. నేను ఐఐటి కోచింగ్ ఇస్తాను, నా పేరెంట్స్కి ప్యూర్గా చెప్తాను. మా దగ్గర ఇంటర్మీడియట్ కాలేజ్ కాదు మాది అని నేను పిల్లలకి ముందే చెప్పి మరీ తీసుకుంటా. ఇదిగో దానికి మా పిల్లలే ఇక్కడ సాక్ష్యం. ఇంతే అని చెప్తూ
థ్యాంక్ యూ ఆల్. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని స్థానిక బన్సాల్ ఐఐటి జేఈ నీట్ ఎప్సెట్ అనే అకాడమీ పేరుతో ఇంటర్మీడియట్ అడ్మిషన్లు చేయడమే కాకుండా స్థానిక డిఐఈఓ గారు బన్సాల్ ఆకాష్ కాలేజీలో చేరొద్దు, వాటికి పర్మిషన్లు ఇవ్వని వాళ్ళు అధికారికంగా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా వీళ్ళు ఇంటర్మీడియట్ అడ్మిషన్లు చేస్తూ, అలాగే ఇంటర్మీడియట్ అడ్మిషన్ చేయడమే కాకుండా కనీసం అందులో జాయిన్ అయిన పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి పోయే విధంగా కనీసం క్లాసులు చెప్పిన ఫ్యాకల్టీకి కూడా జీతాలు ఇవ్వకపోవడం అనేది చాలా దురదృష్టకరం. మరి ఇట్లాంటి పర్మిషన్ లేకుండా పుట్టగొడుగుల్లా వస్తున్న బన్సాల్ లాంటి వివిధ అకాడమీల పేరుతో వస్తున్న కళాశాలల మీద డిఐఓ గారు ప్రత్యేకమైన చర్య తీసుకొని వీళ్ళని వెంటనే మూసివేయకపోతే విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి పోతుందని మేము మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ కరీంనగర్ జిల్లా కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. ఇదివరకు కూడా చాలా సందర్భాలలో మా దృష్టికి వచ్చింది, బన్సాల్ కాలేజీలో ఇవాళ వచ్చిన ఫ్యాకల్టీ రేపు రావట్లేదు, రేపు వచ్చిన ఫ్యాకల్టీ ఎల్లుండి రావట్లేదు, అసలు కనీసం స్థానికంగా ఈ కళాశాల ప్రిన్సిపల్ ఎవరో కూడా మాకు తెలియని పరిస్థితి అన్నయ్య అని చెప్పేసి చాలా సందర్భాలలో విద్యార్థులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. చాలా సందర్భాలలో కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇతర మీడియా ఛానళ్ళకు కూడా మేము ఇందులో చేరొద్దు అది అని చెప్పేసి పిలిపివ్వడం జరిగింది. వివిధ విద్యార్థి సంఘాలు కూడా డిఐఓ గారికి, కలెక్టర్ గారికి కూడా రిప్రజెంట్ ఇచ్చిన సందర్భం కూడా ఉన్నది. దయచేసి మీడియా ముఖంగా మేమందరికీ ఒకటే విన్నపిస్తున్నాం, ఇలాంటి కళాశాలలో చేరి విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి పోకుండా కనీసం ఆయన ఒక స్థానికంగా ఒక రెగ్యులర్ ఫ్యాకల్టీని కూడా పెట్టుకోలేని పరిస్థితి. ఇలా 50 మందిని 100 మంది విద్యార్థులను అడ్మిషన్ తీసుకోవడమే కాకుండా కనీసం ఆ ఫ్యాకల్టీని కూడా రెగ్యులర్ ఫ్యాకల్టీ లేకపోవడం వల్ల పిల్లలకు చెప్పే ఫ్యాకల్టీ కూడా మాకు ఏం చెప్తున్నారో ఏంటిదో అర్థం కావట్లేదన్న, ఇవాళ వచ్చిన వాళ్ళు రేపు రావట్లేదు అని చెప్పేసి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. తక్షణమే దీని మీద డిఐఓ గారు చర్య తీసుకొని ఈ కళాశాలను మూసివేయకపోతే భవిష్యత్తులో మా ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాది అన్న దృష్టికి కూడా ఈ సందర్భాన్ని తీసుకుపోయి పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు చెంచల నవీన్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.